రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైసీపీ నేతలు మరియు మాజీ మంత్రులు పరామర్శించారు. అనంతరం మీడియాతో వైసీపీ నేతలు మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. పరిణామాలు కూడా మీకు అందరికీ కూడా విదితమే. ప్రభుత్వ స్పందన ఎంత నామమాత్రంగా ఉందో కూడా మన అందరం చూసాం. మీరు ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా సరే, ఏ రకమైనటువంటి సంఘటన అయినా సరే, వాటర్ కంటామినేషన్ వచ్చి పిల్లలకు బాగలేదు, లేకపోతే ఎవరో చనిపోయారన్న, ఫుడ్ కంటామినేషన్ వచ్చి విలేజెస్ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న, ఎక్కడైనా ఒక చిన్న తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోయాయన్న, వెంటనే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట, 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు. 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం, మీరెవరు మాట్లాడదు. ఇదేనా ప్రభుత్వం పని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీకి జరిగినటువంటి సంఘటనలు నేను కొన్ని మీ నోటీసు తీసుకొస్తా. ఈ ప్రభుత్వం 2024 జూన్లో కొలువు తీరింది. జూన్లో ఆన్ ది వెరీ నెక్స్ట్ మంత్ 2024 జూలైలోనే మా శ్రీకాకుళం జిల్లా కేజీబీవి అంటే ఒక మహిళా గర్ల్స్ కి సంబంధించినటువంటి హాస్టల్ కేజీబీవి వాటర్ కంటామినేషన్ అని సుమారుగా ఒక 20 మంది పిల్లలు హాస్పిటలైజ్ అయ్యారు. అసలు అదే రోజు కానీ ప్రభుత్వం కళ్ళు తెచ్చుంటే, అదే రోజు కానీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హాస్టల్స్ లో వాటర్ కంటామినేషన్ ఏంటి, హాస్టల్స్ లో ఫుడ్ కంటామినేషన్ ఏంటి, గత 5 ఏళ్లు కూడా ఈ రకమైనటువంటి వార్తలు మనం ఎక్కడా చూడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నటువంటి కనీస జ్ఞానం ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు. మీరు ఒక్క సంఘటన చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాటర్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ వల్ల, ఇంకోటనో ఎక్కడైనా ఏ ఒక్కరి ప్రాణమైనా పోయిందని చెప్పి నేనైతే మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజానీకం ఆలోచించమని నేను అడుగుతా ఉన్నాను. ఒక్క సంఘటన లేదు కదా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 36 సంఘటనలు జరిగాయి. 36 ఒకటి కాదు. అదే 2024 జూలైలో కడప జిల్లా బాలాజీపేట అన్నటువంటి గ్రామంలో బాలికల హాస్టల్లో మళ్లీ ఫుడ్ కంటామినేషన్. అది నెక్స్ట్ మంత్ 2024 ఆగస్టులో అనకాపల్లి జిల్లా ఒక ఆర్ఫనేజ్ హోమ్. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. ఒక ఆర్ఫనేజ్ హోమ్ లో ఫుడ్ కంటామినేషన్ వచ్చి 3 ఆర్ఫన్స్ చనిపోయినా సరే ఈ ప్రభుత్వానికి కనీసం చీమునెత్తిరి లేకుండా నిద్రపోతా ఉందంటే ఎటు వెళ్తున్నాం అన్నటువంటి ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. ఆర్ఫనేజ్ పిల్లలు ఫుడ్ కంటామినేషన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయి చనిపోయినటువంటి సంఘటన అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే విజయనగరం జిల్లా గుర్లా అన్నటువంటి విలేజ్ లో వాటర్ కంటామినేషన్ సుమారుగా 13 మంది ఒకే గ్రామంలో విరేచనలో చనిపోయినారు. 13 మంది. సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? బుద్ధి జ్ఞానం ఉందా ఈ ఆరోగ్య శాఖ మంత్రికి? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా సంబంధిత శాఖ అధికారులకు కానీ మంత్రులకు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఒక్కరంటే ఒక్కరు మీడియా ముందుకు రావడం, 5 లక్షలు 10 లక్షలు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేయడం, మళ్ళీ యథావిధిగా ఎవడి పని వాడు చేసుకోండి. ఈ ఫుడ్ వాటర్ తాగిందా? కల్తీ మద్యం అని చెప్పి మొదలుపెట్టారు. కల్తీ మద్యం మధ్యలో ఎవడేం తాగుతాడో తెలియదు కాబట్టి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెడతారు, కల్తీ మద్యం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు. వీళ్ళు ఇచ్చినటువంటి సిండికేట్ల ద్వారా అమ్మిస్తారు. ఎంతమంది చనిపోతా ఉన్నారో ఎవరికి లెక్కలేనటువంటి పరిస్థితి. అక్కడ తాగారా? మొన్న చూసాం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పంలో మిల్క్ అడల్టరేషన్ ఎలా జరుగుతుంది, నకిలీ కల్తీ మిల్క్ ఎలా తయారు చేస్తున్నారు మన అందరూ కూడా వీడియోలు చూస్తాం. ఎవరికైనా సరే కనీసం చీమ కుట్టినట్టుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీసం చీమ కుట్టినట్టు. ఈరోజు 5 చనిపోయారు, అన్అఫీషియల్ గా 6 చనిపోయారు. 6 ఎవరు దీనికి బాధ్యులు? మొన్ననే చూసాం మీ సొంత నియోజకవర్గంలో కల్తీ మిల్క్ ఎలా తయారు చేయడం, సింథటిక్ మిల్క్ ఎలా తయారు చేయడమో చూసాం మనందరం వీడియోలు.
ఎవడన్నా అధికారి వెళ్ళి పరీక్షించడం చూసామా? మరి కనీసం దాని సంబంధిత మంత్రి, మా జిల్లా మంత్రి ఏ రోజైనా రివ్యూ తీసుకున్నాడా? దీని మీద ఏం జరుగుతుంది ఈ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ లో ఏం జరుగుతుందని ఒక్కరోజైనా రివ్యూ తీసుకున్నాడా? ముఖ్యమంత్రి గారు ఎలాగా డైరీ డెవలప్మెంట్ మీద కానీ యానిమల్ హస్బెండరీ మీద కానీ రివ్యూ తీసుకోరు. ఆయన ఎందుకు తీసుకోరు? రివ్యూ తీసుకుంటే ఏం మాట్లాడాలా? పాడి పరిశ్రమ ఎలా అభివృద్ధి చేయాలా, మిల్క్ ప్రొడక్షన్ ఎలా అభివృద్ధి చేయాలా, మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఎలా అభివృద్ధి చేయాలా, రైతులకు ఎలా మంచి చేయాలా అన్నటువంటి విషయాలే మనం మాట్లాడుకోవాలి రివ్యూ పెడితే. అది చంద్రబాబు గారికి ఇష్టపడదు. ఏం చేయాలంటే ఆయనకు ఒక డైరీ ఉంది, హెరిటేజ్, ఆయనకు ఒక డైరీ ఉంది. కాబట్టి ఏ రోజు కూడా ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి ఈ డిపార్ట్మెంట్ లో ఉండాల్సినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ వాటి గురించి ఆయన పట్టించుకోడు. ఆయన పట్టించుకుంటే ఆయన డైరీ గురించి మాట్లాడతారు. కాబట్టి వీటి గురించి చర్చిస్తే ఆయన డైరీకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏ రోజు కూడా ఆయన యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డెవలప్మెంట్ గురించి ఆయన మాట్లాడాడు. ఆయన ఆలోచించడు. ఆయన ఆలోచించకపోవడం వల్ల వచ్చినటువంటి దుష్పరిణామే ఈరోజు ఇక్కడ కల్తీ పాలు అన్నటువంటిది ఒక ఎజంప్షన్. ఈరోజు చూసా నేను ఒక పేపర్, ఈనాడు, ఇథిలిన్ గ్లైకాల్ యాక్సిడెంటల్ గా దానిలో కలిసి. నువ్వు చూసావు వెళ్ళి? ఎవరు ఈనాడు రిపోర్టర్? ఎవరండి ఇక్కడ? ఎవరు? నేను అడుగుతున్నాను. నేను ఎవరది? నువ్వు వెళ్ళి చూసావా యాక్సిడెంటల్ గా మిక్స్ అయిపోవడం? ఇదేంటంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం. ఇదేదో ఎవరు కావాలని చేసింది కాదు, ఇదేదో ప్రభుత్వ వైఫల్యం కూడా కాదు. ఆటోమేటిక్ గా సరిపోయింది, మేము ఏడు చేస్తామని చెప్పి తప్పించుకోవడానికి ఈనాడు వాళ్ళతో రాయిస్తారు. ఇదంతా కూడా ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే తప్ప ఇది జరగదు. ఈ రాతలు కూడా ఈ ఆర్కెస్ట్రేటెడ్ క్రైమ్ లో భాగమే. ఈయన ఏదో ప్రత్యక్షంగా చూసినట్టు, లేకపోతే ఈ ఏదో సీసీ కెమెరా పెట్టి ఎంత లీక్ అవుతుంది, ఎన్ఎంఎల్ లీక్ అవుతుంది తెలిసినట్టు రాస్తున్నారు. ఏంటది నాకు అర్థమవుదు. ఎవరిని మీరు తప్పుదో పట్టిస్తారు? ఈ రాతలతో ఎవరి ప్రయోజనాలు మీరు కాపాడుతున్నారు? ఇది కేవలం ప్యూర్లీ చెప్పాలి అంటే గవర్నమెంటల్ ఫెయిల్యూర్. నియంత్రణ లేకపోవడం వల్ల, కంట్రోల్ లేకపోవడం వల్ల, ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రికి పట్టు లేకపోవడం వల్ల జరిగినటువంటి దుష్పరిణామాలను నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి, క్వాలిటీ ఆఫ్ మిల్క్ చెకింగ్ సంబంధించి గతంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి చట్టాలు లేవు. అంటే ఎవరికి నచ్చినట్టు వాడు మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవచ్చు, వాడికి నచ్చిన రేట్ ఇచ్చుకోవచ్చు. క్వాలిటీ చెకింగ్ సంబంధించినటువంటి ఒక యాక్ట్ గానీ చట్టం గానీ ఈ రాష్ట్రంలో లేదు. దీన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు, మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్. మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ అని. ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ లో మిల్క్ ప్రొక్యూర్ చేసేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుండా ఎవరు కూడా ప్రొక్యూర్ చేయడానికి వీల్లేదు. లైసెన్స్డ్ ప్రొక్యూర్మెంట్ కలిగినటువంటి వ్యక్తి మిల్క్ క్వాలిటీ చెక్ చేయడానికి మిల్క్ ఎనలైజర్స్ అన్నటువంటి, అది కూడా సర్టిఫైడ్ మిల్క్ ఎనలైజర్స్ ని కలిగి ఉండాలి.